బాలయ్య నటించిన అఖండ 2 ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఈ క్రమంలో బాలయ్య తన తదుపరి సినిమాల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. స్టార్ డైరెక్టర్ల వెంట పడకుండా అస్సలు సక్సెస్ ట్రాక్ లేని దర్శకులను గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చూసి ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా ఏ స్టార్ హీరో అయినా ఒక ఫ్లాప్ రాగానే టాప్ డైరెక్టర్ల కోసం వెతుకుతారు. కానీ బాలయ్య మాత్రం ఎందుకు భిన్నంగా వెళ్తున్నారు? ఒక్కటంటే ఒక్క భారీ హిట్ కూడా లేని డైరెక్టర్లకు ఆయన అవకాశాలు ఇస్తూ ఉండడం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా విజయ్ కనకమేడల పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తుంది. ఈయన డెబ్యూ మూవీ నాంది విమర్శకుల ప్రశంసలు పొంది బ్రేక్ ఈవెన్ సాధించినప్పటికీ ఆ తర్వాత తీసిన ఉగ్రం, భైరవం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇలాంటి టైంలో ఆయన చెప్పిన ఒక పోలీస్ స్టోరీకి బాలయ్య ఇంప్రెస్ అయ్యి ఓకే చెప్పేశారని సమాచారం. మరోవైపు క్లాస్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే వివేక్ ఆత్రేయతో బాలయ్య సినిమా ఉంటుందనే వార్త ఫ్యాన్స్ ను షాక్ కు గురిచేసింది. సరిపోదా శనివారం వంటి సినిమాలతో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న వివేక్ ఆత్రేయ మాస్ ఇమేజ్ ఉన్న బాలయ్యను ఎలా హ్యాండిల్ చేస్తారనేది పెద్ద ప్రశ్న. ఇప్పటి వరకు స్టార్ హీరోలతో ఒక్క సినిమా కూడా తీయని వివేక్ బాలయ్య బాడీ లాంగ్వేజ్ కు సెట్ అయ్యే కథను రెడీ చేస్తారా, లేక ఇది మరో ప్రయోగం కానుందా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. సాధారణంగా బాలయ్యకు కథ నచ్చితే చాలు, డైరెక్ట్ ట్రాక్ రికార్డుతో పని లేకుండా సినిమా పట్టాలెక్కించేస్తారు. ఇప్పుడు కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది.